हाजिर है। गार्ड विश्राम। गार्ड बाजू। మంచిర్యాల జిల్లా గుడిపేటలోని తెలంగాణ సాయుధ దళ 13వ పటాలంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం బెటాలియన్ కమాండెంట్ పి వెంకటరాములు ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల అధికారులు 12 మందికి ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పదకాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించి నివాళులు అర్పించారు. దేశ ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేని సమాజం రాజ్యాంగం కల్పించిందని దానిని కాపాడాల్సిన గురుతర బాధ్యత దేశ పౌరులందరిపై ఉందని ఈ సందర్భంగా కమాండెంట్ పి వెంకట్రాములు అన్నారు. అలాగే అవినీతి రహిత, అసమానతలు లేని సమాజంతో పాటు సుసంపన్న దేశం నిర్మించడానికి కృషి చేయాలని సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. गार्ड जनरल सल्यूट सलामी शेष। गार्ड बाजू शेष। श्रीमान थोड़ा सा इधर करना మొన్ననే ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి. పోస్టింగ్ రాలేదు, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. సో మరి 6 months లో కూడా నాకు సహకరించినటువంటి లోయర్ ఎంప్లాయీస్ నుంచి 4th class ఎంప్లాయీస్ నుంచి ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, తర్వాత అన్నింటిలో ముందుకు పోవాలని చెప్పి మన బెటాలియన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ చిన్న పిల్లలందరూ కూడా జరగాలని చెప్పి, అలాగే రైతులకు పాడి పంటలంతా మంచిగా జరగాలని చెప్పి, మన తెలంగాణ అంతా కూడా ఆరోగ్య తెలంగాణ, అలాగే భారతదేశము ఒక తృతీయ శక్తిగా, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ముందుకెళ్తుంది. దానికి మరి ముందుండి తీసుకెళ్తున్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయ మోడీ గారికి కూడా ప్రత్యేకంగా మన విధానం తరఫున గట్టిగా అభినందనలు ఉన్నది. మరి నా అప్పీల్ ఏమంటే అందరూ కూడా పిల్లల్ని మంచిగా చదివించండి. తర్వాత బిహేవియర్ ఆఫ్ సోషల్ మీడియా, పిల్లలకు మొబైల్ నుంచి దూరంగా ఉండండి. తర్వాత డ్రగ్స్ లేని తెలంగాణగా, డ్రగ్స్ గురించి మన సీఎం గారు అన్నారు. అలాగే ఈ బెటాలియన్ ట్రైనింగ్ కూడా ప్రతీక ఫస్ట్ నుంచి కూడా మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గా పేరు పొందింది. మరి రీసెంట్ గా పాస్ అవుట్ అయినటువంటి 548 STPCs వారందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ బెటాలియన్ సిబ్బందికి, ఆఫీసర్స్ కి, యూనిట్ మెడికల్ ఆఫీసర్ కి అందరికీ కూడా గట్టిగా ఒకసారి జోర్దార్